తనకు న్యాయం చేయాలంటూ ఓ వివాహిత ముషీరాబాద్ బాపూజీ నగర్లో అత్తింటి ముందు ధర్నాకు దిగింది. సైదాబాద్కు చెందిన పవిత్రకు 2015లో ముషీరాబాద్ బాపూజీ నగర్కు చెందిన కార్తీక్ చంద్రతో వివాహం జరిగింది. వివాహ సమయంలో పవిత్ర తల్లిదండ్రులు 10 లక్షల రూపాయలు కట్నం, 40 తులాల బంగారం, 2 కిలోల వెండి ఇచ్చి ఘనంగా పెళ్లి జరిపించారు. 2016లో పవిత్ర కార్తీక్ చంద్రకు ఆడబిడ్డ పుట్టింది. అప్పటి నుంచి ఆమెకు వేధింపులు మొదలయ్యాయి. ఎప్పటికి పెన్షనర్ అయ్యి ఉద్యోగం రిటైర్ అయ్యి చాలా మంది వీని చుట్టాలంతా దొంగ ఎస్సీ సర్టిఫికెట్లు పెట్టుకొని ఉద్యోగం చేస్తారు. వీని కొడుకుకి పెళ్ళైంది, నేను అది నా బిడ్డే అయినా కూడా నేను చెప్తున్నా జరగనే జరగదు. పవిత్ర తండ్రి పేరు మీద ఉన్న ఇల్లు రాయించుకురావాలని, అదనపు కట్నం తీసుకురావాలని భర్త కార్తీక్ చంద్ర, అత్తమామ, ఆడపడుచులు వేధిస్తున్నారని ఆమె ఆరోపించారు. కార్తీక్ చంద్రకు వివాహం జరగలేదని చెప్పి మరో సంబంధం చూడటంతో సరూర్ నగర్ మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని, ఒక్క కౌన్సిలింగ్ వచ్చి మిగతా కౌన్సిలింగ్లకు రావడం లేదని ఆమె ఆరోపించారు. ఆడపిల్ల పుట్టిందని కారణాలు చూపిస్తూ మరింత కట్నం తీసుకురావాలని, భర్త అత్తమామలపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. పేరు కార్తీక్ చంద్ర, మా అత్తమామ పేరు రామచందర్, రమాదేవి. మేము పూసలోళ్ళం సార్, BCA పూసల మాది. అయితే వీళ్ళు ఇప్పుడు దొంగ ఎస్సీ సర్టిఫికేట్స్ పెట్టుకొని గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తారు సార్. వాణి అర్చన గోల్కొండలో చేస్తుంది. నాకు ఇష్టం లేదు వెళ్ళిపో అన్నారు సార్. చాలా సార్లు నేను తిరిగి ఇంటికి వచ్చి చూసిన. మేము పెళ్ళైనప్పుడు 10 లక్షల కట్నం ఇచ్చినాం, 40 తులాల బంగారం పెట్టినాం, 2 కిలోల వెండి ఇచ్చినాం. వీళ్ళు నన్ను పెళ్ళైన 1 నెల నుంచే వీళ్ళు నన్ను, మా డాడీ చనిపోయిండు సార్, 1 మంత్కే మా నాన్న చనిపోయిండు. మా నాన్న పేరు మీద ఉన్న ఇల్లు నా పేరు మీద చేయించుకొని రమ్మని నన్ను చాలా హెరాస్ చేసిరు సార్. నేను చేయించుకోనని చెప్పిన మస్తు సార్లు. మా అత్త ఆయనకు నచ్చకుండా మేము పెళ్లి చేసినాము, నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో అన్నది సార్. అయినా కూడా నేను 2 ఇయర్స్ నిజంగా కూడా నాకు కావాలని సంసారం చేసిన. ఇగో తను నా బిడ్డే. ఇప్పుడు 2 ఏండ్లు ఉన్నప్పుడు, ఈ కూతురు 2 ఏండ్లు ఉన్నప్పుడు వదిలేసిండు సార్. మగపిల్లలు పుడతారు IVFలా, నువ్వు కాను అనేసి నాకు 2 అబార్షన్లు చేయించింది సార్. అయినా ఇన్లేదు. నా కొడుకుకు నువ్వు ఇష్టం లేదు, ఒకవేళ నువ్వు పిల్లలను అంటే బాండ్ రాయించుకొని పిల్లలను కాను, నీదే బాధ్యత అని చెప్పేసి ఎప్పటికన్నా మేము డైవర్స్ ఇస్తాము అన్నారు సార్. నాకు నా భర్త